పురుషోత్తం పురుషోత్తం అంటే పురుషుల్లో ఉత్తముడైనా మీ ఉద్దేశం? ఒక మామూలుగా చెప్పరండి పెద్దవాళ్ళు, పద్యం ఉండే నాకు తెలిసి, ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా. చూసారా, ఉప్పు కప్పు రానికి ఎంత డిఫరెన్స్ ఉండదో, అందరు పురుషులే. అయితే ఏంటి, కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు, వారి కొరకు ఉంటారా సూర్యచంద్రులు. అంటే ఇది గొప్పతనం కాదు, ద గ్రేట్ పాయింట్ ఆఫ్ విజ్డమ్ టు ఫైండ్ అవుట్ వన్స్ ఓన్ ఫాలి. ఎవరైనా సరే జీవితంలో తను తెలుసుకోవాలా. ఫస్ట్ ఈ మస్ట్ నో వాట్ ఈస్ హీ, వెదర్ ఈ సూట్స్ ఫార్ ఎనీథింగ్. ఆత్మవిమర్శన, దాన్ని ఆత్మజ్ఞానం. సో ఎస్, వీఆర్ సంథింగ్ డిఫరెంట్ అనే ఫీలింగ్ మనకు ఉందనుకో, మనం మామూలు పురుషులం కాము, ఉత్తమ పురుషుల కిందకి వస్తాం. అది కాన్సెప్ట్. సో ఒకళ్ళు ఇది తెలిసి పెట్టారు, తెలిసి పెట్టారు, ఎందెందు వెతికిలేని అందందేగలడు ఉత్తముడు పురుషోత్తముడు అని ఆ పేరు పెట్టారు. సో నైస్ క్వశ్చన్, వెరీ నైస్. అయితే వయసు ఎంత ఉన్నా కానీ స్పీడ్ మాత్రం వయసుకి మించి కనిపిస్తుంది. వయసు అనేదానికి ఒక ఉదాహరణ ఉందండి. దేర్ ఆర్ 2 type of ages, chronological age and biological age. క్రోనాలజికల్ ఏజ్ అంటే మీరు ఎప్పుడు పుట్టారు, పలానా 5వ తారీఖు పుట్టారు, పిచ్చి లెక్కేసుకుంటే ఎంత అని, అది 100 సంవత్సరాలు 70 150 సంవత్సరాలు సెకండరీ. బయోలాజికల్ ఏజ్ అంటే ఇప్పుడు వాడు ఏం చేయగలడు, ఏదైనా చేయగలడు. 30 ఏళ్ళకి వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు అది వాడు చేస్తాడంటే వాడి వయసు 30 ఏళ్ళే. 30 ఏళ్ళకి క్యాన్సర్ వచ్చేసి మొత్తం ఊడిపోయిన అడవలేటంటే వాడు 100 ఏళ్ళ వయసే. అది వయసులో ఉండే కాన్సెప్ట్. సో బయాలజికల్ ఏజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మోర్ దెన్ క్రోనాలజికల్. అది ఎవరి వయసు ఎంత అడగకూడదు, నీ కెపాసిటీ ఎంత, వాట్ ఈస్ యువర్ స్టామినా లెవెల్, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, బాగా చెప్పారు. కానీ ఇంత జీవితాన్ని ఏ ఇండస్ట్రీలో ఎలగబెట్టారండి ఇప్పటివరకు మీరు? ఒకే ఇండస్ట్రీ అండి. 50 మంది ప్రపంచంలో ఉండే జ్ఞానాన్ని మొత్తాన్ని సమ్మోహనపరిచే ఒకే ఇండస్ట్రీ. మీరైనా నేనైనా ఎవరైనా దానికి అడిక్షన్. దట్ ఈస్ ద గ్రేట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అక్కడి నుంచి వచ్చారు అంతే. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏమేమి పోస్టులు ఎలగబెట్టారో పెట్టడం, ఇప్పుడు ఎవడు ఏం పీకినా పోయేది పైకే. సో దీస్ ఆర్ ద కామన్ థింగ్స్. మనం ఎంతవరకు జనానికి మనం ఏం చేసాం, వాళ్ళల్లో ఉన్న కొంచెం ప్రేరేపణ చేస్తే చాలు. మనంతో ఉడతాభక్తిగా మన సైడ్ ఇది చేసామా, అది 1000 కోట్లు సంపాదించండి, 10,000 కోట్లు పీకామండి, తీసేసాం 100 కోట్లు, అది అనవసరం. నువ్వేం చేసావు జనానికి, వాట్ ఈస్ ద మెసేజ్ యూ ఆర్ గోయింగ్ టు గివ్ ఫర్ ద ఆడియన్స్, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అకార్డింగ్ టు ఆల్ దిస్ ఈజ్ ద బేసిక్ నాలెడ్జ్. అది లేకుండా నేను 1000 కోట్లు వాడేవాడు ఒకడు అన్నాడు, సార్ కష్టపడి ఈ 10 అంతస్తుల బిల్డింగ్ అంటే నా జీవితం దారిపోసా, ఎంత తప్పు చేసావు జీవితంలో, ఆ బిల్డింగ్ అక్కడే ఉంటుంది, నువ్వు ఉండవు. అదే సార్, అవును, ఆ బిల్డింగ్ అక్కడే ఉంటుంది. ఇది కొడుకు అంటావా, పుత్రే రుణానుబంధక జీవనే కర్మానుబంధక భార్య జన్మానుబంధక. పూర్వజన్మలో సేటు చునీలు కాడ నువ్వు అప్పు తీసుకొని ఎగ్గొడితే వాడిని కొడుకయ్యి నిన్ను చీల్చి చెండాడతాడు. మన టీవీలో చూసా, తల్లిని సారాకి డబ్బులు లేదని బండరాయేసి చంపేశాడు. ఆ తల్లికి వాడు పుట్టినప్పుడు వీడు ఆ సీన్ చూపిస్తే బండరాయేసి చంపేస్తాడని అక్కడే ఇటు పడుకొని ఇటు చేసేది వాడిని. కానీ వాడు ఎవడు రుణానికి పుట్టినప్పుడు తెలియదు. పుత్రే రుణానుబంధక అని మన వేదాలు చెప్పిన దాంట్లో ఉన్న పరమార్థం ఏంటంటే, అదే పుత్రుడికి నువ్వు అప్పించావనుకో, నీకు రుణం ఉన్నాడనుకో, వాడు పుట్టి తల్లిదండ్రుల్ని గుండెల మీద పెట్టుకొని సేవ చేస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. సో పుత్రుడు నా కొడుకు ఇచ్చా ఈ బిల్డింగ్, కొడుకు ఎవరు కొడుకు ఎవరు తల్లి ఎవరు పిచ్చోడా, అవన్నీ అనుబంధం ఆత్మీయత. మన మహానుభావులు, ఎందరో మహానుభావులు, అందరికీ వదనాలు. ఈ అనుబంధం ఆత్మీయత అంతా ఒక బుల్షిట్ బూటకం, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఆత్మతృప్తికై మనం ఆడుకునే నాటకం. దట్ ఈస్ లైఫ్. అయితే ఆ నాటకంలో ఒక పాత్రధారిగా మంచిగా బతికేవాడు, 10 మందికి మంచిగా చేసేవాడు. గొప్ప విషయం ఏంటంటే, నేను ఇది ఎప్పుడో అనుకున్నాను, బట్ లేటెస్ట్ సైన్స్ మన చెప్పినప్పుడు నాలో నేను పొంగిపోయా. మీరు అన్నారు ఉత్తమ పురుషుడు, అనగా యువర్ ఇన్నర్ ఫీలింగ్స్ కెన్ ఓపెన్ ఫిజికల్ హీలింగ్స్. ఎంత గొప్ప మాట అది. యువర్ ఇన్నర్ ఫీలింగ్స్ కెన్ ఓపెన్ ఫిజికల్ హీలింగ్స్.
నీ ఒంట్లో లోపల క్యాన్సర్ ఇంకోటి ఏదో ఉందనుకో, నీ ఇన్నర్ ఫీలింగ్ చేంజ్ చేసేస్తంట. ఏ డాక్టర్ అక్కర్లా, ఇదంతా వేస్ట్. నీ మనసే నీ జీవితము. నీ ఇన్నర్ ఫీలింగ్ నుంచి అలా చేసిన ఋషులు మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకు ఉన్నాయన్నీ ఇన్నర్ ఫీలింగ్స్తో హీలింగ్స్ చేసుకున్నారు. కరెక్ట్ అయిన ఇన్నర్ ఫీలింగ్ ఇట్ విల్ హీల్ ఎనీథింగ్. అంత గొప్ప కాన్సెప్ట్ మన శరీరానికి ఉన్నప్పుడు అవయవ పొందిక దాన్ని మనం కరెక్ట్గా వినియోగించుకోకుండా మనం కుళ్ళు కుతంత్రాలతో ఉంటే అది కూడా కుళ్ళు పడిపోద్ది. ఎండంబోల్ వాళ్ళకంటారు తమిళ్లో, నీ మనసే నీ జీవితం. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో వై వర్ టెలింగ్ టు ది పీపుల్ అంటే ఇంకా అజ్ఞానంలో పడిపోయి నేను ఆ బిల్డింగ్ కట్టా ఇది కట్టా ఇంతవరకు చెప్తే కూడా నేను చాలాసార్లు చెప్పా ఒక ఇంటిలో కూడా, మీరు బుక్ సూట్ అనగానే నాకు నచ్చింది కొన్ని. కొంతమంది అయితే నన్ను తిట్టడానికి వచ్చారు. రెడ్డో కాపో నాయుడో క్యాస్ట్ కాదండి ఇక్కడ, మన సినిమా డైరెక్టర్లు కదా, కాన్సెప్ట్ కోసం. వెంకారెడ్డి గారు ఆయన ఒక 50,000 ఎకరాలు పొలం ఉంది. ఇది ఎందుకు జనానికి తెలియదు, అందుకు తెలియపరుస్తున్నానండి. వెంకారెడ్డి గారికి ఒక 50,000 ఎకరాల పొలం ఉంది. ఆయన కట్ చేస్తే ఆయన ఏజ్ ఎంత అంటే ఒక 35 to 40 years. మంచి కద్దరు షర్టు అది పంచ మీసాలు ఈ కనబడే 50,000 ఎకరాలు అన్నాడు ఎన్టీ రామారావు సార్. మీరు డైరెక్టర్ కదా, రెడ్డి కట్ చేసి 70,000 గడప అన్నారు వెంకారెడ్డికి. మీరు కట్ చేయగానే వాడికి 70,000 గడప అంతా మొత్తం ఊడిపోయి అంతా వాడిపోయి వేశారు గడపు. ఇప్పుడు ఆ డైలాగ్ చెప్పమ్మా సేమ్ అంటే ఇప్పుడు ఏడు చెప్తాడు, లోకం ఎన్ని రావాలో లోపల అన్ని వచ్చేసినాయి అన్ని జబ్బులు. ఇప్పుడు ఏడు చెప్తున్నా అంటే కనబడే అన్నాడు, పోయాడు అక్కడే 70కి. 6 feet ఆఫ్ ఎర్త్ మేక్స్ ఎవ్రీ మెన్ ఈక్వల్. 6 అడుగుల భూమి అందరినీ సమానం చేస్తే రాజుపేద అయినా. వీడు 50,000 ఎకరాల్లో ఉండే వీడు 6 అడుగుల గొయ్యిలో వీడిని వేసేసి పూర్తి చేసి అవుట్ కట్ చేస్తే రే వీడికి వారసులు ఉండాలిగా. రైట్, పుల్లారెడ్డి 25 ఏళ్ళు, నాయుడో ఎవడో రావో ఎవడో క్యాస్ట్ కాదు ఇక్కడ, ఒక ఇంపాక్ట్ కోసం అని అన్నాం. పుల్లయ్య గారికి వచ్చేసింది ఆస్తి. ఆయనకి ఎంత ఏజ్ 25. వాళ్ళ ఆయన బైక్ కొనిచ్చాడు. ఇప్పుడు ఏముంది, బాబుమోహన్ వాళ్ళు కొట్టాల్సిన కొడుకు కూడా కొత్త బైక్ కొన్నారు, పోయారు కదా. ఈవెన్ బెంచ్ కారు కొనిస్తే నారాయణ మినిస్టర్ కొడుకు కూడా పోయాడు కదా. కాబట్టి ఆస్తి వారసులు వీళ్ళంతా. ఈ వారసులు ఏమయ్యారు, అబ్బాయికి తీసుకుని వాడికైనా 70,000 కట్ చేశాడు డైరెక్టర్. వీడు ఒక రౌండ్లోనే పోయాడు. ఇంకెక్కడ 50,000 ఎక్కడ తిట్టాడు, అందరిని పిలిచాడు. ఆల్ అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్, కో డైరెక్టర్ అందరినీ. ఒరే భూమి అంటే 50,000 ఎకరాలు, అసలు భూమి అంటే ఏం తెలుసురా ముందు చెప్పన్నాడు. తెలుసు సార్ కాదురా. బండ పాపం చదువుకొని ఒకడు సముద్రం అంటే సార్ మన హుస్సేన్ సాగర్ కంటే పెద్ద సార్ అన్నాడు. అంత అమాయకులు ఉన్నారు. స్టిల్ ద పీపుల్ ఆర్ లైక్ దట్ అంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే సీటెడ్ ఏరియాలో సముద్రం చూడని వాళ్ళు చాలామంది ఉంటారు. అప్పుడు వాడితో అన్నా ఇక్కడ పడవేసుకొని బయలుదేరితే సంవత్సరం పడతారు అమెరికా చేరడానికి. అంటూ ఎంత నీళ్ళు ఉండాలిరా. పోడి భూమి ఏ ఆకారంలో ఉంటుందిరా బాబు, గోళాకారం, భూగోళం. ముక్కాల భాగమే ఉందిరా సముద్రం. ఇండియాలు, రష్యాలు, చైనాలు, జపాన్లు, జర్మనీ అన్ని కాలు భాగమే. 75% ఎర్త్లో ఉండేది వాటర్. ఇదైతే వెంకారెడ్డి 50,000 ఎకరాలు ఏంద్రా అంటే నేను చెప్తాను సార్, ఆంధ్ర మాది, తెలంగాణ మాది, కేరళ మాది సార్, 1,00,000 ఎకరాలు ఉంటాయి సార్. ముక్కలు చేయమన్నారు. బాగున్నా సాటిస్ఫాక్షన్. ఇంకా ఒక మొక్క ఉందిరా, అట్టయితే ఇదే సార్ రాష్ట్ర మొక్కలు కోఆర్డినేటర్ వచ్చి. ఇండియా మాది, ఆస్ట్రేలియా మాది, పాకిస్తాన్ మాది. ఎస్ పెద్ద మొక్కలు. ఈ మొక్కలతోటి ఈ ముక్కాల భాగం నీళ్లు అన్నీ ఒక రౌండ్ గోళాకారంలో తన చుట్టూ 24 గంటలు తిరుగుతా సూర్యుడు చుట్టూ 365 రోజులు తిరిగే ఎర్త్లో వెంకారెడ్డి పొలము తెలంగాణనో, కేరళనో, తమిళనాడో, లే ఇండియానో, పాకిస్తానో బయటికి రాలా. అది ఒక అగ్నిగోళంలో మిళితమై తన పని తాను చేసుకుంటుంది. దాని డ్యూటీ. ఈ పుట్టిన నాకుడు దాంట్లో నుంచి బయటకు వచ్చి ఇది నాది, అది నాది, ఇది నీది అని అనుకుంటానే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతా, మళ్ళీ పుట్టి లోపలికి వెళ్తా. ఎంత అజ్ఞానంతో వీళ్ళకి జ్ఞానం వచ్చేదాకా దాని పని చేసుకుంటూనే ఉంటుంది వాంఛ. సో ఇది కట్ చేస్తే అప్పుడు నేనన్నా ఒక మాట, తల్లిరా. సింబాలిక్ షాట్ అంటారు మన షూటింగ్లో, సింబాలిజం. ఓ తల్లి తను స్తనాలు తీసి తన రక్తానికి పాలు మార్చి ఆ పాలు బిడ్డకు తాగిస్తా తన ప్రేమంతా
కురిపిస్తా ముద్దులు పెట్టుకుంటా ఆ బిడ్డని ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తా అంటే తండ్రి వచ్చాడు. వాడు సైజ్ చేస్తాడు, రాయ్ అంటున్నాడు. పని పడుతుంది, తర్వాత వస్తా పారా అని తండ్రిని కూడా తరిమేసి ఈయన అంత పెంచితే కట్ చేస్తే వీడికి 25 ఏళ్ళు మీసాలు వచ్చినాయి అని బాగున్నాడు. తల్లి జయప్రదలాగా ఐశ్వర్యలాగా మంచి యంగా అందంగా ఉంది. నువ్వు నాకు కావాలన్నాడు తల్లిని. నువ్వు నాకు కావాలన్నాడు తల్లిని. ఆయన నవ్వింది. పిచ్చి నా కొడుక, నా రక్తం నీదే, నా రక్తాన్ని పాలు చేసి నా ప్రేమంతా నీదే. కానీ ఆ రోజు నన్ను పిలిచా చూడు రావే అని. వాడిని కూడా కాదని నీకు పాలిచ్చి పెంచానే. నేను ఎప్పటికీ వాడి సొత్తునే. నా ఎంట్రుక కూడా నీది కాదు, నా ప్రేమ నీది, నా పాలు నీది. యూ హ్యావ్ నాట్ ఎనీ రైట్స్ టు టేక్ మై హెయిర్ ఆల్సో. పొడమి తల్లి భూమి తల్లిలో పుడితే భూమి తల్లి పళ్ళు ఇచ్చింది, పాలిచ్చింది, అమ్మాయిలు ఇచ్చింది, మందు ఇచ్చింది, బట్టలు ఇచ్చింది, సర్వ సుఖాలను ఇస్తే 10 ఎకరాలు వేసేస్తా. తల్లి ముక్క తండ్రి కన్నా తల్లి ఇంకేదన్నా ఏ 10 ఎకరాలకి నా కొడకాను ఓనరవి ఎడతలో బాడుకో సార్ నాకు 150 ఎకరాలు ఉన్నాయి. తల్లి సొత్తు కాల వేళ్ళ ఏ ఎకరాలు భూమిలో. యూ హ్యావ్ ఓన్లీ రైట్స్ టు ఎంజాయ్ ద ఎర్త్ బట్ డోంట్ ట్రై టు మేక్ ఇట్ ఓన్. ఎర్త్ ఈజ్ నాట్ యువర్ ప్రాపర్టీ, ఎర్త్ ఈజ్ యువర్ మదర్. లోపలికి వెళ్ళిపోతాం బిడ్డ. 6 అడుగుల స్థలంలో లోపలికి వెళ్ళిపోయావడి. ఆయనకి 2000 ఎకరాలు. ఎంత వాట్ ఈస్ స్టూపిడిటీ ఆఫ్ ద పీపుల్, స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ వాచ్. ఎక్కడదా మీకు ఇచ్చిన వయసే 100 ఏళ్ళు. అది మా జనరేషన్కి. ఇప్పుడు జనరేషన్కి అసలు 60కి బతికుంటారో లేదో, ఎన్ని జబ్బులతో బతకాలో. ఇంత గౌరవం ఈ బాడీలో పెట్టుకొని తల్లిలో ఆ ముక్కు వేసేస్తా, ఆ కన్నుని వేసేస్తా అంటే తల్లిరా, తండ్రి ప్రాపర్టీ, తండ్రి ఇక్కడ గాడు. ఎంజాయ్ చేయి. ఆల్ ద రైట్స్ టు ఎంజాయ్ ద ఎర్త్. ఈ భూమిలో నాగేశ్వర పాట ఉండేదండి. భూమి మీద సుఖపడితే తప్పు లేదురా, బులబాటం తీర్చుకుంటే ముప్పు లేదురా, ముప్పే లేదురా. ఎస్ యూ కెన్ ఎంజాయ్ దట్ బట్ యూ డోంట్ ట్రై టు మేక్ ఇట్ ఓన్. తల్లి పాలు ఎలా తాగావు, తల్లి ప్రేమ ఎలా పొందావు, సేమ్ దాన్ని నువ్వు ఎంజాయ్ చేయి. ఎర్త్ని ఆ బిల్డింగ్ నాది, 100 ఎకరాలు నాది, పోతావు బిడ్డ, ఎవరిది కాదు. రొటేషన్. నువ్వు పోతా ఇంకోటి వస్తాడు. రాజ్యాలు వెళ్ళిన రాజులు రాళ్ల పాలయ్యారు, నువ్వెవడేవురా కోనికిస్తావు. ఈ చిన్న జ్ఞానమే తెలియకపోతే, ఇది 1వ క్లాస్ అండి సబ్జెక్టులో, ఇంకా మీకు అతీతమైన తెలుసుకోకుండా ఇంకా ఆ బావిలో కప్పలా గిలగిల కొట్టుకుంటూ ఉంటే గెలగా. నేను ఎంతోమందికి నేను చాలా ఇంట్రెస్ట్ తమిళనాడు కూడా ఎక్కడ కూడా నేను ఆత్మజ్ఞానమే చెప్తా. బాబు వాట్ ఈస్ లైఫ్, వాట్ ఈస్ ద నెక్స్ట్, అసలు నువ్వెవరు నువ్వు తెలుసుకో ఫస్ట్. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ యూ, ది నెక్స్ట్ మినిట్ వాట్ విల్ హ్యాపెన్ టు యూ. సో ది గ్రేట్ బిజినెస్ ఆఫ్ అవర్ లైఫ్ ఈస్ టు ప్రిపేర్ ఫర్ డెత్. డెత్ ఈస్ ద గ్రేటెస్ట్ డెస్టినేషన్, నో బడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. గొప్ప మాట అన్నాడు. మనం చేసే పెద్ద వ్యాపారం మనం చావుకు తయారవడం అంట. చావుకు తయారవడం మనం చేసే వ్యాపారం. ఏ పీకినా ఆ పీకుడే ఈ పీకుడు, ఏం చించినా ఎరగ తీసినా చావుకు తయారవ్వడమే వాడు ఎరగ తీయడం. అది లైఫ్. అది ఎప్పుడు అర్థం చేసుకున్నాడో వాళ్ళు ఆత్మ ప్రక్షాళన జరుగుతుంది. ఏ క్లియర్ కాన్షియస్ ఫియర్స్ నో అక్యూసేషన్. వెన్ యూ గాట్ దట్ క్లియర్ కాన్షియస్ ఈ నీడ్ నాట్ టు ఫియర్ ఫర్ ఎనీ అక్యూసేషన్. సో ఎందుకు చెప్తున్నా అంటే ఏ కంటెంటెడ్ మైండ్ ఈజ్ ఏ కంటిన్యూయల్ ఫీస్ట్. మైండ్లో ఆ కంటెంట్స్ పెట్టుకొని ఏది నాది కాదు. ఎందుకంటే మన యోగ పొంగులు వేమన వీళ్ళందరూ పిచ్చోళ్ళండి. మన జాతికి మన మానవ జాతికి మేల్కొల్పడానికి వాళ్ళు అద్భుతమైన 10 రూపాయలు ఎన్నో చేసి ఎన్నో చెప్పారంటే అవన్నీ తీసి పట్టేసి వీడి రూట్లోనే పోతే ఇంకా నువ్వు ఎంజాయ్ చేయొద్దంగా. ఎంజాయ్ చేయకపోతే జీవితం లేదు బాధ్యత. యూ ఫ్రీక్ అవుట్, ఎంజాయ్ చేయి. బట్ ఏది నీది కాదనుకొని ఒకటి ప్రేమించిందంటే అది లవ్ చేయలేదంటే దాన్ని పొడిచే హాస్టల్ నేను బెంగళూరులో చూశానండి. దాన్ని బయటకు వచ్చి కత్తే వాడు ఎంత మూర్ఖుడండి. కట్ చేస్తే ఆవేశం అయిపోయింది. నెక్స్ట్ ఏంది ఇప్పుడు చెప్పకూడదు. వాడి జీవితం ఏంది, నరాలు తెగిపోతాయి వాడికి. ఈ కుర్రాళ్ళకి కూడా చెప్తున్నా ఈ ఆవేశాలు. ఒరే ఏది నీది కాదురా పంచాయత్. ఇప్పుడు అదే పిల్లలు లవ్ చేసావు, లవ్ చేసిన ఆ పిల్లలకి ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక్కొక్క గరిసె చచ్చిపోయింది. అప్పుడేమైంది ప్రేమ? అప్పుడు పిచ్చోడు అయిపోతావా? సరే ఇప్పుడు చంపావు ఆ పిల్లని, ఆ పిల్లని పెళ్లి చేసుకుంది. దీని నెక్స్ట్ డే దాన్ని ఎవడో కిడ్నాప్ చేశాడు, చంపేశాడు. అప్పుడు నీ బతికేంది?
అది కూడా నీ శాశ్వతం కాదు. శాశ్వతం కాని దాన్ని, అశాశ్వతమైన దాన్ని శాశ్వతం అనుకొని దానికోసం దాని ప్రాణాలు తీసి నీ ప్రాణాల మీదకి తెచ్చుకొని, ఇట్స్ కాల్డ్ స్టీల్ స్టూపిడిటీ ఆఫ్ ద పీపుల్ మైండ్స్. సో ఏది శాశ్వతం కాదు, ఏది నీది కాదు అని ఎప్పుడు నువ్వు జీవిస్తావో ఇంకొని నువ్వు మోసం చేయాలనే దౌర్భాగ్యమైన ఆలోచన నీకు రాదు. పరిపూర్ణత కావాలి. ఆ పరిపూర్ణత ఆత్మపక్షాలను నిజమే కదా. ఇప్పుడు నేను చెప్పేంత గొప్పగా మా తాతయ్యనే ఏం తీసుకెళ్ళి డాక్టర్కి పోయాడు, మా నాయన అంతే, నేను అంతే, నా కొడుకులు ఎవరికి ఎవరు చివరికి ఎవరు అన్నాడు. అంత గొప్ప కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో 10 మంది అర్థం చేసుకున్నా నా జన్మధాన్యం అవుతుంది. ఓ షార్ట్ ఫిలిం మనం తీస్తాం అనుకోండి సరదాగా, ఒక మంచి బలాఢ్యుడైన ఒక రౌడీ యాక్చువల్గా రౌడీలో పోతున్నాడు. యాక్చువల్ అవుతుంటే ప్రమాణమైన ఫిగర్ తగిలింది వాడికి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఆపర్చునిటీ మేక్స్ ద థీఫ్. అవకాశం దొంగ చేస్తుంది. ఇప్పుడు మన ఎవరు లేవు, ఇక్కడ 100 రూపాయలకి అయితే ఉంది, ఇది రూమ్ కాదనుకోండి, రోడ్డు. ఈయన వెళ్తున్నాడు, వెళ్ళి అమ్మో ఇది నాది కాదని ఎవడే అంటావు, దొరికిందిరా దేవుడు దాన్ని బట్టి తీస్తుంది. సో అవకాశం దొంగని చేస్తుంది. దొంగతనం ఎవరిదో అది. ఆపర్చునిటీ మేక్ ద థీఫ్. కాబట్టి ఈడ అడవిలో పోతుంటే ఒక్కటే దొరికింది. చుట్టుపక్కల 10 కిలోమీటర్ల మేరకి ఎవ్వరు లేరు. వాడికి అందం చూసి మత్తెక్కి పరిగిస్తా చేస్తుంటే ఇది చేసి దాన్ని అది పరిగెత్తే కొంది, దాన్ని బయట పడిపోయే కొంది వీడికి నరనరాలో కామం వచ్చేసి వీడికి హై టెంప్టేషన్లో ఉన్నాడు. ఒక దగ్గర కారణం అయిపోయింది అమ్మాయి. పోయి కారణంగా ఏం చేశాడంటే గట్టిగా పడుకున్నాడు. వాడికి ఛాన్స్ ఎక్కేసింది. పడుకొని ముద్దులు పెట్టుకొని గిద్దలు పెట్టుకుంటే అయిపోయాడు. మగోడి కథ అంతే కదా, అయిపోయాడు. ఈ అమ్మాయి ఏంటంటే బాబా అని పతివ్రత కాదు. బాబు ఏంది నీ బాధ, ఎందుకు రాటాగడతావు, నేనే హ్యాపీగా పడుకుంటావు, తొందర కానిచ్చాది ఏదో ఫోన్ చేస్తాడంటే వీడు ఆపక తిరిగాడు. ఏమయ్యా బాబు పిలుస్తుంటే అంతవరకు హీరోలాగా పరిస్థితి ఖర్చుకున్నాడు. ఆపక ఏంటంటే 10 నిమిషాలు ఆగి నీ బతుకు అది. ఒక ఆడిది 100 మందిని లేపేస్తుంది కావాలంటే. వీడు ఒకసారి అయిపోతే ఇంకొక అరగంట పడుతుంది వీడికి. వీడు ఆడదాని మీద ఆధిపత్యం చలాయించాడు. అలాగా చలాయించిన దాన్ని ఈరోజు సుప్రీంకోర్టు ఏం చేశారు, ఈక్వల్ ఇచ్చి ఇట్లాంటి వీక్ పాయింట్లు ఇలా ఉన్నప్పుడు ఆడది కూడా మనిషే కదా, అది ఆదిశక్తి. కామం ఉంది ఆడదాని ముందు మగవాడు పనికిరాడు. వాత్స్యాయన కామసూత్రాల్లో ఆడది ఎలా అని అణచబడింది అనేది ఎంత గొప్పగా రాశాడంటే, నగదంత క్షతాలు అన్నాడు. కొంతమందికి ఆడ జాతిలో చిత్తిని, పద్మిని, మోహిని, లంకిని, శాకిని ఇట్లాంటి జాతులు కొన్ని ఉన్నాయి. అందరు ఆడవాళ్ళు ఒకేలాగా ఉండరు. లేడీస్లో చాలా డిఫరెన్స్ ఉంది. దాన్ని గట్టికి పట్టుకునే ఏమో లేదే అని పిల్లాన్ని గట్టికి పట్టుకుంటే ఇది అమ్మో అందరికో డ్రామాలు ఆడతాం అంటాడు. వీడు ఎంత అమాయకుడు. జాతి తెలియక, స్త్రీలో ఉండే నైపుణ్యం తెలియదు వీళ్ళకి. సో ఇన్ని పద్మిని జాతి స్త్రీని, కొన్ని జాతులు లంకిని జాతి నగదంత క్షతాలు అన్నాడు వాత్స్యాయన కామ. మన నేను చెప్పేది కాదు ఇది. నగదంత క్షతాలంటే గోటితో రక్కాల పళ్ళతో కరకాల, అప్పుడు కానీ దాన్ని అణచబడదు. మన ఆడవాళ్ళు చేస్తే ఒప్పుకుంటారా? సో ఆ రోజుల్లో అలాంటి వాళ్ళు కూడా రాక్షస జాతి ఉన్నారు. అందుకనే మనం చేసే వంట పాత్రల నుంచి అన్ని పాత్రల్లో మనం ఆ రోజుల్లో పొయ్యిలో కట్టి పెట్టడం, గంటితో కలపడం, దాన్ని ఏమంటారంటే ఊతారు చూసారండి, ఊదురు కొట్టాన్ని ఆ ఊదడం, ప్రతిదీ కామానికి సంబంధించింది. మీరు చూడండి వంట ఆస్పెక్ట్స్ మొత్తం మీరు మజ్జిగ చిరకడం, ప్రతి ఆస్పెక్ట్స్ మొత్తం కామానికి సంబంధించి పెట్టారు. అంటే ఒక ఆడది తన కామాన్ని తను 100 రెట్లు ఒక కామకరాలు, ఒక స్త్రీ తను అణుచుకోబడుతుంది. అలాగా అది ఆనాటి పురాతన సంస్కారం అంత గొప్పది. అప్పుడు వాళ్ళకి ఎన్ని కామంతో సంబంధం, ఈవెన్ మీరు రోలు దంచడం, రోకలు దంచడం, మీరు ఏ ఐటమ్స్ చూడండి వంటదంతా ఆ ప్రక్రియ కనబడుతుంది. అది చాలామందికి తెలియదు. సో ఆ ప్రక్రియ గొప్పది. ఇన్ని చేసి మళ్ళీ ఆడదానికి ఏమిచ్చాడు, నవమాసాలు మోయాలి. ఒక్కసారి వెళ్ళిపోతే నవమాసాలు మోసి బిడ్డని కనేటువంటి మరణ వేదన అనుభవించి ఇన్నిటి చేత తన కామాన్ని అణగదొక్కాడు భగవంతుడే. లేకుంటే
ఆదిశక్తి అమ్మ నువ్వు విజృంభిస్తే మొగలు తట్టుకోగలరా ఈ దెబ్బకి ఏమన్నా ఉందా అని ఎన్ని దానికి ఒక స్టోరీ ఆడవాళ్ళంతా వెళ్ళి ఏదో సినిమాలు కూడా తర్వాత పెట్టాడు నాకు చిన్నప్పుడే తెలుసు తర్వాత ఏదో సినిమాలు పెట్టారంటే ఆ సినిమా చూడలే ఆడవాళ్ళంతా కలిసి దేవుడి దగ్గర బాబు ఎంత అన్యాయం బాబు మేము ఇన్ని రకాలుగా అవస్థపడి చేస్తుంటే సరే కడుపిచ్చావు 9 నెలలు ఆపత్యాలు ఈ పత్యాలు తిని మేము కష్టపడి మేము కడుపుతూ ఉంటే బిడ్డని కనేటప్పుడు మరణ వేదన సచ్చే అంత వేదన ఎంత అన్యాయం ఇంత పక్షపాతం దేవుడా నువ్వు అట్లీస్ట్ ఆ వేదన మొగుళ్ళకి ఇచ్చేయండి అంతే వాడు అనుభవించండి మేము 9 నెలలు మోస్తున్నాం తదాస్తానా అంట ఈశ్వరుడు కట్ చేస్తే అక్కడి నుంచి ప్రతి ఇంట్లో 9 నెలలు మోస్తే డెలివరీకి ఈమె హ్యాపీ అని అవుతుంది మొగుడు పల్టీలు కొడుతున్నాడు అమ్మ అబ్బా అని ఆ నొప్పివాడు తీస్తున్నాడు కదా ప్రతి ఇంట్లో ఇలా జరుగుతుంది ఒక ఇంట్లో మాత్రం ఈవి బాగుంది మొగుడు కూడా హ్యాపీగా సీరియడ్ కాల్చుకుంటాడు బయట అమ్మలక్కలందరూ వచ్చాడు ఇదేంటి దేవుడు మళ్ళీ పక్షపాతమా మొగుడు పల్టీలు కొట్టలేదు అదే బాగానే ఉంది వీడు బాగానే ఉన్నాడు ఏంద్రా అని వంటగదికి వెళ్తే వాళ్ళ ఇంటి వంటవాడు పల్టీ కొడుతున్నాడంట ఊరి ఇది చాలా డేంజర్ రా బాబు ఇదైతే మన సీక్రెట్ బయట బౌద్ధులో మాకే వేసేది అన్నాడు మళ్ళీ రీబ్యాక్ సో అలా కామెడీ చెప్తారు సో అంత కష్టం పడి ఇన్ని చేసే ఆడదాన్ని ఆసక్తిని ఈరోజు సుప్రీంకోర్టు మన అదే అన్నారు చూడమ్మా మీ మొగుళ్ళు ఫాల్స్ డిఫాల్ట్స్ తెలియకుండా చాలామంది మిమ్మల్ని తప్పు కనుకోవచ్చు ఇదే ఇప్పుడు మీరు లాడ్జ్లో పట్టుబడులు డబ్బుల కోసం భ్రాతలని అరెస్ట్ చేస్తారు అటు కాదు మీకు ఇష్టమైన వాళ్ళతో మీ ఇష్టం యూ క్యాన్ ఫ్రీక్ అవుట్ అనేసి సుప్రీంకోర్టు మనం రీసెంట్గా దీనివల్ల కొంతమందికి కావాలని చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు క్షమించాడు దేవుడు న్యాయంగా వాళ్ళకి కావాలనుకో వాళ్ళకి ఇట్ విల్ సూట్ ఫర్ దెమ్